నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో మనం రవీంద్ర భారతిలో గిరిజనులకు సంబంధించి ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. సో గిరిజనులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ అదే విధంగా సీతక్క గాని, బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంది. అయితే ఇది ముఖ్యంగా గిరిజనుల ఆధ్వర్యంలో, అదే విధంగా విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. మనతో పాటు ఇప్పుడు ఒక గిరిజన బిడ్డ, ఒక విద్యార్థి జియో 46 కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న విద్యార్థి ఇక్కడ ఉన్నాడు. సో మరి ఇక్కడ తెలుసుకుందాం, గిరిజనులకు వీళ్ళకి ఎటువంటి ఇప్పటి వరకు జరిగింది, లబ్ధి పొందారు ఆఫ్టర్ కాంగ్రెస్ తర్వాత అనే విషయం మీద తను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఒక గిరిజన బిడ్డ ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో మీకు ఎటువంటి సమస్యలు వచ్చాయి? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒక వారం రోజులు అవుతుంది, ఏమైనా మార్పులు వచ్చాయంటారా? మేడం, ప్రత్యేక ముందుగా చెప్పాలంటే ఇక్కడ వచ్చేటువంటి సల్మాన్ ప్రోగ్రాంలో ముందుగా మేము దేనికోసం వచ్చామంటే ఇక్కడ పెద్దలు వస్తున్నారు, మన మినిస్టర్ మన సీతక్క గారు కూడా వస్తున్నారు. ఆమె కూడా ఆదివాసీ బిడ్డ కాబట్టి ఇప్పుడు గిరిజనులకి ఏదైనా డెవలప్మెంట్ చేయొచ్చా లేదా, వాళ్ళకి ఎటువంటి జీవోలు తీసుకొచ్చి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది లోపల. సో ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు జియో నెంబర్ 46 అనేది ఏదైతుందో తెర మీదకి వచ్చినటువంటి జియో నెంబర్ 46, ఈ జియో నెంబర్ 46 వల్ల గిరిజన బిడ్డలకే కాకుండా గ్రామీణ ఏ ఇతర బిడ్డలకైనా కూడా చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎందుకు అనంటే కనుక ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చి మాకు ఒక ఉరితలాగా వేశారు. ఎందుకంటే ఎంత కష్టపడి చదువుకున్నా కూడా, ఎంత స్కోర్ చేసినా, ఎంత 130 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాని పరిస్థితి అంటే ఈ జియో నెంబర్ 46. ఇలాంటి జీవోని తొలగించాలని చెప్పేసి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళని వేడుకున్నాము. అయినప్పటికీ మా మాటలు వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు. కనీసం మరి దాన్ని మేము ఒక సవరణ ఇస్తాము, ఏదైనా ఒక సొల్యూషన్ చెప్తామని చెప్పి మాకు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇంకా మనకు ఇలా పని జరగదని చెప్పేసి మేము కావాలని మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం మేడం. అంతకుముందు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మినిస్టర్స్ ఎవరైనా కూడా ఇప్పుడు సాక్షాత్తు మన రేవంత్ రెడ్డి సార్ కూడా మేము కలిసి, సార్ మరి మాకు చాలా అన్యాయం జరిగింది, ఎంత చదివినప్పటికీ మాకు ఇంత స్కోర్ తెచ్చుకున్నప్పుడు మాకు ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చి మాకంటే చాలా తీవ్ర అన్యాయం చేశారు సార్, మరి చూడండి సార్ దృష్టి పెట్టండి అంటే సార్ గారు కూడా దానికి ప్రత్యేక దృష్టి పెట్టి నిజమే చాలా అన్యాయం జరిగింది, నేను చూశాను బాబు, కానీ ఇప్పుడు మనకైతే ఎలాంటి అధికారం లేదు కదా. ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మన యొక్క ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము మొట్టమొదటిగా చేసేది జియో నెంబర్ 46ని సవరిస్తాం, వీలైతే రద్దు కూడా చేసి మీకు మళ్ళీ రిజల్ట్ ఇచ్చే కార్యక్రమం మేము చేపడతామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. కాబట్టి మేము అందరం కలిసి మూకమ్మడిగా ఇప్పుడు నిరుద్యోగులు కష్టపడితే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ విషయం అందరికీ తెలుసు. సో అందుకోసం మేము తెచ్చుకున్నామని కోరి మరి. అయితే ఇప్పుడు అసలు జియో నెంబర్ 46ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన తెలంగాణ బిడ్డకి అయితే ఉద్యోగాలు రావట్లేదు మేడం. ఇది జియో నెంబర్ 46 వల్ల. ఎందుకు అని అంటారా, ఇప్పుడు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుకుంటారో ఆ విద్యార్థి ఆ జిల్లాలో లోకల్ అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ఈ జియో నెంబర్ 46 వల్ల. ఆ పరంగా చూస్తే ఇప్పుడు హైదరాబాద్ పెద్ద పట్టణికర కాబట్టి జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే అధిక పోస్టులు కేటాయించారు. ఒక 53% పోస్టులు ఇక్కడ అంటే ఒక 5,000 విడలేని జాబులు ఉంటే అందులో 53% అంటే దాదాపుగా ఒక 1,500 నుంచి 2,000 జాబులు ఇక్కడ హైదరాబాద్లో 3 కమిషన్లు కేటాయించారు. దాని ద్వారా ఏం జరిగింది, ఇప్పుడు మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నేను నా జిల్లాలోనే చదువుకున్నాను కాబట్టి నాకు సర్టిఫికేట్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ కూడా నేను జాబ్ కొట్టుకోవచ్చు. నాకున్న మార్కులలో నేను 225 మార్కులు వస్తే నేను ఓపెన్లో నాకు ఎస్ఐ జాబ్ వస్తాయి మేడం. కానీ నేను మాకేంటంటే తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ నిరుద్యోగులకి, తెలంగాణ పుట్టినటువంటి ఏ విద్యార్థికైనా కూడా ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. మేము దొంగ సర్టిఫికేట్ తెచ్చుకునేటువంటి మూర్ఖత్వ పని మేము చేయం మేడం. అయితే ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ పోస్టులు కేటాయించడం వల్ల ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఏ స్కూల్లో పోయినా కూడా ఇవాళ రేపు మనం 10,000 ఇచ్చినా కూడా మనకు 1st to 7th బోనఫైడ్ ఇస్తారు మేడం. అంటే లోకలైజేషన్ అనేది 1st to 7th చేయడం చాలా అన్యాయం మేడం. అది మనకు 10th వరకు ఉండాలి మినిమం. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఆ జిల్లాలో జాబులు వచ్చేవి. ఇంకొకటి విషయం మేడం, ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి మేడం. ఒకటి మాకు సివిల్, ఏఆర్, టీఎస్ఎస్సీ బెటాలియన్ అని. మేము కొత్తగా ఏమి అడగట్లేదు మేడం. ఇప్పుడు సివిల్ అనే జాబులకి ఏ మండలంలో ఆ పోలీస్ స్టేషన్ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు సివిల్ జాబ్ చేసుకోవచ్చు. ఏఆర్ అనేది ప్రతి జిల్లాలో ఒకటి మనకి ఏముంటుంది అంటే హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, అక్కడ వాళ్ళు సివిల్ ఏఆర్ వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు దానికి పోటీ ఏం లేదు మేడం. అంటే అవి 2 ఆల్రెడీ జిల్లాల వరకు ఇస్తారు మేడం. ఈ టీఎస్ఎస్పీ బెటాలియన్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటే వీటిని టీఎస్ఎస్పీ అంటే ఇవి ప్రతిసారి మనకి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది మేడం. వీటి డ్యూటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. అయితే మేము ఎందుకు అని అంటున్నామంటే మాకు ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయని చెప్పేసి మేము అప్లై చేసుకోవడం జరిగింది. జిల్లాల వారిగా కేటాయించి ఇప్పుడు చాలా మంది జాబ్ వచ్చిన వాళ్ళు అంటున్నారట ఇది ప్రతి జిల్లాకు న్యాయం చేయడం కోసం తీసుకొచ్చారంటున్నారట. నాయన మీరు ఫస్ట్ ఒకటి తెలుసుకోండి, ఇవి జిల్లా పోస్టులు కావు, ఇవి రాష్ట్ర వ్యాప్త పోస్టులు కాబట్టి ఎందుకంటే వీటి డ్యూటీ చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు మేడం. ఆ తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే
సరే ఈ విషయం మాకు మొదట్లో చెప్తే బాగుండేది. ఇప్పుడు ఎవరైతే మాకు టీఎస్ఎల్ పీరియడ్ చైర్మన్ వివి శ్రీనివాసరావు సార్ గారు ఉన్నారో అతను ఏమన్నాడంటే ఈ జియో నెంబర్ 46 తీసుకొస్తున్నా, మీకైతే ఈసారి టీఎస్ఎస్పీ బెటాలియన్ పోస్టులు నేను జిల్లా వారిగా మాత్రం భర్తీ చేయబోతున్నాను మాకు ఒక మాట ముందే చెప్పేది ఉంటే మేము మాత్రం ముందే చెప్పేది ఉంటే మేము అప్లై చేసే వాళ్ళం కూడా కాదు. ఎందుకంటే తద్వారా చూసుకుంటే 53% మాత్రం హైదరాబాద్లో కేటాయించి మిగతా 47% అతను అన్ని జిల్లాలకు పంచుతున్నామని మాకు ముందే తెలిసి ఉంటే మేమైతే అప్లై చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే ఆ పరంగా చూసుకుంటే ఇప్పుడు మన సీతక్క గారు ఎవరైతే ఉన్నారో మనకు మినిస్టర్ గారు వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ ములుగు చూసుకుంటే 2% ఇచ్చారు మేడం. ఆ పర్సెంటేజ్ చూసుకుంటే ఈ పోస్టులు ఒక 3-4 వస్తాయి కులాల చొప్పున చూసుకుంటే కూడా మళ్ళీ. కాబట్టి ఎవరు కూడా అప్లై చేసేవారు కాదు. మేము అలాంటప్పుడు మాకు మళ్ళీ ఈసారి కూడా మన స్పందించి మాకు వెంటనే దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఏం లేదు మేడం, ఆ డిమాండ్ ఏం లేదు. మాకేందంటే సీతక్క గారి మీద కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మా జరిగిన అన్యాయం వాళ్ళ దృష్టికి వెళ్ళాలని చెప్పేసి మాకు వచ్చిన విన్నపం మేడం. గతంలో కూడా మీ దగ్గర మేము అక్కడ ప్రజా దర్బార్లో కానీ ఇంకా అక్కడ గాంధీ భవన్ కానీ మాట్లాడినాం కాదు, ఓయిలు కూడా మాట్లాడాం. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఎక్కడ పోయినా కూడా మా యొక్క విన్నపం వాళ్ళ దగ్గరికి పోవాలి. ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతుంది కూడా వాళ్ళు చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. సార్ వాళ్ళ దృష్టికి పోతే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒకటే మా చిన్న విషయం. ఇప్పుడు తొందరగా ఈ యొక్క భర్తీని ఫిలప్ చేయాలని చెప్పేసి నేను ఒక పేపర్లో వచ్చింది. ఇంకా మాకు భయం అవుతుంది మేడం. ఎందుకంటే మేము ఇంత చేస్తుంటే కూడా ఎందుకు మాకు ఇంత అన్యాయం జరిగినా కూడా మాకు ఎందుకు సాయం చేయలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూడా సార్ వాళ్ళని వేడుకుందామని చెప్పి వచ్చాం మేడం. మీ నుంచి ఒకటి వేడుకుంటున్నాం సార్, దయచేసి మాకు కొంచెం సత్వరమే దీని మీద ఒక తీవ్ర దృష్టితోనే ఒక కమిటీ ఏర్పరిచి మా వైపు న్యాయం ఉంటేనే మీరు మాకు న్యాయం చేయండి సార్. మేము అధిక స్కోర్ తెచ్చుకున్నాం సార్. ఇక్కడ మేము ఏదో తక్కువ మార్కులు తెచ్చి మాకు జాబ్ అని చెప్పేసి మేము బతిలాడట్లేదు సార్. మాకు స్కోర్ వచ్చింది. ఒక కమిటీ చేసి మేము అడ్వకేట్తో సహా వస్తాము. మన విద్యాసాగర్ సార్ కానీ రమేష్ సార్ కానీ వాళ్ళని తీసుకొస్తాము. ఒక కమిటీ ఏర్పాటు చేయండి. కమిటీ ఏర్పరిచి దీని మీద ఒక తీవ్ర దృష్టితోనే మన నిజంగానే లోటుపాట్లు జరిగినాయా లేదా ఒకసారి దీని మీద ఒక దృష్టి సారించండి సార్. మా వైపు న్యాయం ఉందని చెప్పేసి మీకు అనిపిస్తేనే మాకు న్యాయం చేయండి సార్. లేదు వీళ్ళకు జరిగింది అన్యాయం చేయలేదని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్పెక్ట్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే లేదు ఇది సమన్యాయం జరిగిందని వాళ్ళు అనేది ఉంటే మేము తప్పకుంటాం సార్. ఇంకా మేము ఎలాంటి డిమాండ్ చేయము, ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం సార్. సో దయచేసి ఇది ఒక ప్రయత్నం చేయండి సార్. ఇది మాకు మీరు చేస్తున్న పూర్తి విశ్వాసంగా మేము నమ్ముతున్నాం సార్. రైట్ అండి. సో విన్నారు కదా తన ఒక విద్యార్థి పడుతున్నటువంటి బాధ. సో చాలా మంది కూడా ఇలానే ఉన్నారు, ఒక్కరే కాదు. సో దాదాపుగా 15,000 మంది దీని విషయం మీద ఎఫెక్ట్ అవుతున్నారు. సో అందరూ కూడా దీని మీద చాలా పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఎంత త్వరగా మీరు కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే, చర్యలు చేపట్టినట్లయితే వాళ్ళకి అంత బెనిఫిట్ అని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు.